ఉమ్, అక్కడ ఏంటంటే సమన్వయ లోపం ఉంది. ఇగో క్లాషెస్ ని అధిష్టానం సరి చేయట్లేదు. రామచంద్రరావు గారి మాట వినే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. బండి అదే సంజయ్కి ఈటెల రాజేందర్కి మధ్య మనస్పర్ధలు అట్లాగే ఉన్నాయి. కిషన్ రెడ్డి కూల్ గానే వెళ్ళిపోతున్నాడు, ఇంతకు ముందు అంత యాక్టివ్ గా లేడు. అదే సందర్భంలో రామచంద్రరావు అందరినీ సమన్వయం చేయలేకపోతున్నారు. విశ్వేశ్వర రెడ్డి అరవింద్ కాస్త అటు ఇటుగా ఉంటాడు. పార్టీ పట్ల విధేయతతో ఉంటుంది, నాయకత్వం పట్ల చిరాగ్గా ఉంటాడు, రాష్ట్ర నాయకత్వం పట్ల. డీకే అరుణ పూర్తిగా మమేకమయ్యలేకపోతుంది. కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆవిడకి బీజేపీలో ఆ తరహా ట్రీట్మెంట్ దొరకదు. ఇట్లా ఎవరి తిప్పలు వాళ్ళకు ఉన్నాయి అక్కడ. అంటే సమన్వయ లోపాలు అయితే కనబడుతున్నాయి తెలంగాణ బీజేపీలో. దాన్ని ఇప్పుడు సరిచేయడానికి సీరియస్ ప్రయత్నం చేస్తున్నారు. పాప మొన్న కూడా స్థానిక ఎన్నికల్లో అందరినీ కలిపి కూర్చోబెట్టి ర్యాలీలు కూడా చేశాడు కదా రామచంద్రరావు గారు. ఇప్పుడు సీరియస్ గా ఎఫర్ట్ పెట్టాల్సింది అటు బీజేపీతో పాటుగా అనుబంధ సంస్థలలో అందరినీ బతిలాడుకుని మాట్లాడుకుని పిలుచుకోవాలి. అది చేస్తే వర్కౌట్ అవుతుంది. హిందూ సంఘాల వాళ్ళందరినీ పెట్టుకుని అది చేస్తున్నట్టు కనిపించట్లేదు ఇంకా. కానీ ఈ మున్సిపల్ ఎన్నికలు ఫలితాలు రేపొద్దున్న ఇవి ప్రభావం చూపిస్తాయా? ఇవే రేపొద్దున్న ఖచ్చితంగా. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడిచింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, బట్ 2% ఓట్ పర్సెంటేజ్ అంతే తేడా. అదే సందర్భంలో తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికలన్నిట్లలో కూడా, అదే తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో